హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళైతే ఎగ్ మసాలా కర్రీ. ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి పోపు దినుసులు, ఆనియన్స్ వేసుకొని ఇలా చిటపట్లాడాలండి. తర్వాత ఆనియన్స్ బాగా మగ్గాక టమాటో వేసుకోవాలి. టమాటో వేసుకొని బాగా ఇలా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. బాగా మగ్గిన తర్వాత మనము కారం వేసుకోండి. కారం ఆయిల్లో బాగా ఇలా కలుపుకొని మనము ఒక 1 మినిట్ రెస్ట్ ఇవ్వాలి. టమాటో కారం ఉడికేలోలో మనం మసాలా వేసుకుందాం. కొబ్బరి, తెల్లగడ్డలు, కొంచెం ధనియా పౌడర్, కొంచెం కొత్తిమీర. ముందుగా కొబ్బరి ధనియా పౌడర్ ఉంది కదండి, అది మిక్సీకి వేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. తర్వాత ఇలా మగ్గుతున్న దాంట్లో వేసేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పచ్చివాసన ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. క్లోజ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వాలి. తర్వాత ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనము వాటర్ వేసేసుకోవాలి. ఎంత కావాలో అంత వేసుకోండి. వాటర్ అయితే మీకు ఎంతమంది ఉంటే అంతమంది మనకు తెలిసిపోతుంది కదా అప్పుడే. నేనైతే క్వాంటిటీని బట్టి వేస్తున్నానండి. నేనైతే 10 ఎగ్స్ తీసుకున్నాను, దానికి సరిపడా వాటర్ వేస్తున్నా. ఇలా బాగా వాటర్ ఉడికిన తర్వాత నేనైతే ఉప్పు వేయడం మర్చిపోయాను. మీరైతే ముందుగానే వేసేసుకోండి ఉప్పు. తర్వాత నేను ఉడికించిన పొటాటోస్ వేస్తున్నాను. మీరు ముందే వేసుకోండి. పొటాటోస్ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే వద్దండి. నాకైతే కొంచెం ఇష్టం ఇలా వేసుకోవడం అంటే కొంచెం బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఇలా వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఉడికిన తర్వాత మనం కొంచెం కొత్తిమీర వేసుకోండి. తర్వాత మనం లాస్ట్లో ఎగ్స్ వేసుకోవడం. ఎగ్స్ అయితే కట్ చేసుకున్నాను నేను. మీకు అలా ఇష్టం లేకపోతే మనం పూర్తిగా ఇలా గుడ్డుగానే వేసేసుకోవచ్చండి. ఎందుకంటే కొంచెం ఇలా మసాలా తగలాలని నేనైతే కట్ చేశాను. మీకు కావాలంటే గుడ్డుగానే వేసేసుకోవచ్చు, ఇలా కట్ చేయకుండా. ఏమంటే నేను అది ఎగ్లో ఎల్లో ఉంటుంది కదండి, అది చిదిలిపోకుండా నేను జాగ్రత్తగా వేస్తున్నాను. మీరు కావాలంటే గుడ్డుగానే వేసేసుకోవచ్చు. ఏమంటే మసాలా తగలదని నేను ఇలా వేస్తున్నాను. ఇలా ఒకసారి వేసి చేయండి, బాగుంటుంది. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా క్లోజ్ చేసేసుకొని ఉడికించుకోవాలి. నేనైతే లైట్గా అలా కలుపుకుంటున్నాను. అలా ఉప్పు కారం అంతా తగిలేలాగా అలా కలుపుకొని మూసేసుకోవడం అండి. ఒక 2 మినిట్స్ అలా రెస్ట్ ఇస్తే సరిపోతుంది. వేడి గుడ్డు పులుసు, గుడ్డు కారం ఏదైనా అనుకోవచ్చు. చూస్తుంటే తినాలనిపిస్తుంది కదండి. మరి ఎందుకు లేట్ చేసేయండి మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.